హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంసీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు మీకు మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఎంత అందమైనది మరియు ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రదేశాలు దీనిని మరింత అందంగా మారుస్తాయి. కానీ ఒక ప్రదేశం ఎంత అందంగా ఉన్నదనేది దాని పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుందనేది కూడా వాస్తవం. ఎక్కడైతే గందరగోళం, చెత్తా చెదారం కుప్పలుగా ఉంటాయో అక్కడికి వెళ్ళాలని ఎవరికి మాత్రం అనిపిస్తుంది? అయితే మీకు తెలుసా, ప్రపంచంలో అందంతో పాటు మురికి కూడా చాలా ఎక్కువగా ఉందని. సో ఒకవేళ తెలియకపోతే రండి, ప్రపంచంలోని అత్యంత మురికిగా ఉండే టాప్ 5 దేశాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. అక్కడ ప్రభుత్వం సంగతి పక్కన పెడితే ప్రజలు కూడా తమ దేశాన్ని శుభ్రం చేయాలి అనుకోరు. కాబట్టి మీ సీట్ బెల్ట్ ను గట్టిగా కట్టుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలని మేమెంతో కష్టపడి చేస్తున్నాము. కాబట్టి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. నెంబర్ 1, కాంగో. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత మురికి దేశాల జాబితాలలో మొదటి స్థానంలో ఉన్నది మధ్య ఆఫ్రికాలోని కాంగో దేశం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జనాభా సుమారు 8 కోట్లు ఉంటుంది. వైశాల్యం పరంగా ఆఫ్రికాలో 2వ స్థానంలో, ప్రపంచంలో 11వ స్థానంలో ఉంటుంది. కానీ ఈ దేశ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. బయట నుండి లేదా గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ దేశం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఈ దేశం బయటికి మాత్రమే అందంగా ఉంటుంది. నిజానికి ఈ దేశం ఎంత మురికిగా ఉంటుందంటే మీరు అక్కడ 2 రోజులు గడపడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ నదులలో 24 గంటలు చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కూడా స్వచ్ఛత పేరుతో కేవలం ఫోటోలకు పోజులిస్తూ కనిపిస్తుంది. కాంగో దేశంలో తాగడానికి స్వచ్ఛమైన నీరు 1 లేదా 2 నదుల్లో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన నదులన్నీ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలతో నిండిపోయి ఉంటాయి. ఈ దేశాన్ని ఇంత మురికిగా మార్చడంలో ఇక్కడ ప్రభుత్వం మరియు ప్రజల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అంతేకాకుండా కాంగోలో లెదర్ ఫ్యాక్టరీలు మరియు కర్మాగారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల ఇక్కడ తోలు పని భారీ స్థాయిలో జరుగుతుంది. ఇలాంటి పనులు జరిగే చోట కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం పట్టించుకోదు. అలానే ఇక్కడ ప్రజలకి కూడా పరిశుభ్రతతో అస్సలు సంబంధం లేదు. ఇక్కడ ప్రజల గురించి అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే వారు ఎక్కడ పనిచేస్తారో అక్కడే మురికిని వ్యాపింపజేస్తారు. అంతేకాకుండా ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను ఏ నదిలోనైనా పారబోయవచ్చని అక్కడ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఏ దేశ ప్రభుత్వం అయితే అలా ఉంటుందో అక్కడ మురికి ఎందుకు ఉండదు? కాంగో చాలా యువత కలిగిన దేశం. ఇక్కడ జనాభా ఒక సగటు వయసు 17 ఏళ్ల మాత్రమే. ఇక్కడ సమస్య ఏమిటంటే యువతకు సహాయం చేసేవారు లేదా సరైన మార్గం చూపించేవారు ఎవరూ లేరు. 2వ దేశం ఇథోపియా. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత మురికి దేశాల జాబితాలో ఇథోపియా 2వ స్థానంలో ఉంటుంది. ఇథోపియాలో ఎంత మురికిగా ఉంటుందంటే అక్కడ నివసించడం లేదా అక్కడికి వెళ్లడం ఒక పీడకల కంట తక్కువేమీ కాదు. ఇక్కడ అడుగడుగున మీకు చెత్త కుప్పలు, నదులలో నల్లటి మురికి నీళ్లు కనిపిస్తాయి. ఇక్కడ మురికికి ప్రధాన కారణం విద్య లేకపోవడం. అవును, ఇక్కడ చాలా మందికి చదవడం రాయడం రాదు మరియు వారికి పరిశుభ్రతపై ఎటువంటి అవగాహన కూడా లేదు. అందుకే ఇక్కడ ప్రతి ఇంటి ముందు రోడ్లపైన చెత్త కుప్పలు కనిపిస్తాయి. ఇథోపియాలో ఎంత మురికి ఉంటుందంటే ప్రతిరోజు ఉదయం వెలువడే ఆ మురికిని మీరొక్కసారి చూస్తే 4 రోజుల వరకు అన్నం కూడా తినలేరు. ఇంకా నీటి విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే స్వచ్ఛమైన నీటిని తాగుతారంట. ఎందుకంటే ఇక్కడ నదులలో మురికి పేరుకుపోయి నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇథోపియా ప్రభుత్వం కూడా దేశాన్ని శుభ్రం చేయడానికి ఎటువంటి శ్రద్ధ చూపదు. దాంతో ప్రజలు కూడా ఆ మురికిలోనే నివసించడానికి అలవాటు పడిపోయారు. అలానే ఇక్కడ ప్రజలకి కూడా పరిశుభ్రత అనేది అంతగా ఇష్టం ఉండదు. ప్రభుత్వం మరియు ప్రజలు ఇద్దరూ కలిసి దేశాన్ని మురికిగా మార్చాలని చూస్తుంటే అక్కడ శుభ్రత ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఇథోపియాలోని నదుల నుండి కాలువల వరకు, వీధుల నుండి రోడ్ల వరకు, ఇంటి నుండి ప్రాంగణం వరకు ప్రతి చోట మురికి మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఇథోపియా దేశ రాజధాని అయిన అడిస్ నగరాన్ని బయట నుంచి చూస్తే ఒక వరల్డ్ క్లాస్ సిటీలా కనిపిస్తుంది.
కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న అసలు చిత్రాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యాడిస్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉండే మురికిని ప్రపంచంలోని మరి ఏ ఇతర దేశాలతోనూ పోల్చలేము. ఇక్కడ ఫ్యాక్టరీలు మరియు కర్మాగారాల వ్యర్థాలని నదులలోకి వదులుతారు. దీనివల్ల ప్రజలకు స్వచ్ఛమైన నీరు దొరకదు. ఈ మురికికి కారణంగానే ఇథోపియాలో ప్రతిరోజు రకరకాల వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. ఇంకా మన జాబితాలో 3వ దేశం బంగ్లాదేశ్. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత మురికి దేశాల జాబితాలో 3వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. దక్షిణాసియాలో ఈ దేశం జనాభా పరంగా ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఈ దేశ జనాభా 16.4 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. జనాభాతో పాటు ఇక్కడ మురికి కుప్పలు కూడా ఎక్కువే. ఈ దేశంలోని అత్యంత మురికి నగరం, ఆ దేశం ఒక రాజధాని అయిన ఢాకా అంటే మీరు ఆశ్చర్యపోతారు కదా. ప్రపంచంలో ఏ దేశ రాజధాని అయినా శుభ్రంగా ఉంటుందని మనం అందరం అనుకుంటాం, కానీ బంగ్లాదేశ్ విషయంలో అది అస్సలు నిజం కాదు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాని చూస్తే మీకు ప్రతి చోట మురికి మాత్రమే కనిపిస్తుంది. అందుకే బంగ్లాదేశ్ లో టూరిజం చాలా తక్కువగా ఉంటుంది. ఈ మురికి యొక్క కారణంగానే ఏ పర్యాటకుడు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. వెళ్ళిన వారు కూడా ఆ మురికిని చూసి షాక్ అవుతారు. బంగ్లాదేశ్ లో పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజలకు పరిశుభ్రతతో అస్సలు సంబంధం ఉండదు. ఇక్కడ ఫ్యాక్టరీలు మరియు కర్మాగారాలు ఎంత మురికిని వ్యాప్తి చేస్తాయంటే మీరు అక్కడ ఒక రోజు కూడా గడపడం కష్టం. ఇక నీటి విషయానికి వస్తే బంగ్లాదేశ్ లో సుమారు 700 నదులు ప్రవహిస్తాయి. కాబట్టి నదుల పరంగా ఇదొక ధనిక దేశం. కానీ అంతటి నీటి వనరులు ఉన్నా సరే ఇక్కడ ప్రజలు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదు. ఎందుకంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు ఈ నదులలో కలుస్తాయి. దీనివల్ల ఇక్కడ నదులు ప్రపంచంలోనే అత్యంత చెత్త నదులుగా మారుతున్నాయి మరియు ప్రజలు అవే నీటిని తాగవలసి వస్తుంది. ప్రభుత్వం మరియు ప్రజలు కూడా పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఈ దేశం అత్యంత మురికి దేశాల జాబితాలో ఉంది. మురికితో పాటు ఈ దేశాన్ని వేధిస్తున్న మరో సమస్య ట్రాఫిక్. అవును, మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్ లో అడుగడుగున భయంకరమైన ట్రాఫిక్ కనిపిస్తుంది. సైకిళ్లు, రిక్షాల వల్ల రోడ్లన్నీ జామ్ అయిపోతాయి. సో మీరు ఒకవేళ ఢాకా నుండి ఫ్లైట్ ఎక్కాలంటే కనీసం 4 గంటల ముందే బయలుదేరాలి, లేదంటే ట్రాఫిక్ వల్ల ఫ్లైట్ మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. 4వ దేశం నైజీరియా. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత మురికి దేశాల జాబితాలో ఆఫ్రికాకి చెందిన ఈ దేశం కూడా తనదైన గుర్తింపును పొందింది. ఆఫ్రికాలో నైజీరియా అనేది ఒక స్థిరమైన దేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మురికి దీనికి ఒక నెగిటివ్ గుర్తింపుని ఇస్తుంది. ఎందుకంటే నైజీరియాలో మీకు చాలా మురికివాడలు కనిపిస్తాయి. అయితే ఈ మురికివాడలలో నివసించే ప్రజలకు పరిశుభ్రతకు ఎలాంటి సంబంధం ఉండదు. నైజీరియాలోని కొన్ని ప్రాంతాలను చూస్తే అది స్వర్గంలా అనిపిస్తుంది, కానీ కొన్ని ప్రాంతాలను చూస్తే అక్కడ కాలు పెట్టడానికి కూడా ఇష్టపడరు. మురికివాడల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల నైజీరియాలో మురికి కూడా చాలా ఎక్కువ. అక్కడి ప్రజలు మురికిలోని నివసించడానికే ఇష్టపడతారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రజలకు స్నానం చేయడానికి కూడా స్వచ్ఛమైన నీరు దొరకదు. నైజీరియాలో పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ వాటి వ్యర్థాలని నదులలో కలుపుతున్నారు. నైజీరియాలో కొన్ని నదులు చాలా శుభ్రంగా ఉన్నా మరికొన్ని నదులు మాత్రం పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉంటాయి. పెరుగుతున్న మురికి కారణంగా ఇక్కడ కాలుష్యం పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలలో ఇప్పటికీ పేదరికం ఉంది. చాలా మంది కేవలం ఒక పూట మాత్రమే తింటూ సరిపెట్టుకుంటున్నారు. 5వ దేశం చైనా. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో చైనా పేరు వినగానే చైనాలో మురికి ఎలా ఉంటుంది, అది చాలా శుభ్రమైన దేశం కదా అని మీకు అనిపించవచ్చు. కానీ చైనా విషయంలో ఒక సామెత ఉంది. ఏనుగు దంతాలు చూపించడానికి ఒకటి, తినడానికి మరొకటి అన్నట్లుగా చైనా కూడా బయటికి చాలా శుభ్రంగా కనిపించిన లోపల పరిస్థితి వేరేలా ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తులు చేసే దేశాలలో చైనా ముందు ఉంటుందని మనందరికీ తెలుసు, కానీ దానికి చైనా భారీ మూల్యం చెల్లిస్తుంది. చైనాలోని కొన్ని ప్రధాన ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో అడుగడుగున మురికి కనిపిస్తుంది. ఎక్కడైతే ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందో అక్కడ మురికి కూడా అంతే స్థాయిలో వెలువడుతుంది. చైనాలోని నదులను చూస్తే అక్కడ ఎంత మురికి ఉంటుందో అర్థమవుతుంది. చైనా తన పౌరుల కోసం అప్పుడప్పుడు నదులను శుభ్రం చేయిస్తూ ఉంటుంది, కానీ అప్పటికీ అక్కడ చెత్త చెదారం కుప్పలుగానే ఉంటుంది. ఇంకా వాయు కాలుష్యం విషయానికి వస్తే చైనా పరిస్థితి చాలా దారుణం. కెమికల్ ఫ్యాక్టరీల పొగ వల్ల చైనా గాలి విషపూరితంగా మారుతుంది. అందుకే చైనాలో రకరకాల వైరస్లు పుడుతున్నాయి. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. అది చైనాలోనే పుట్టి ప్రపంచమంతా ఎలా అల్లకల్లోలం సృష్టించిందో మనందరికీ తెలుసు. చైనా
అత్యాధునిక దేశం కావచ్చు, కానీ జనాభా పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. కాబట్టి అక్కడ ఏదైనా ప్లాన్ ని అమలు చేయాలంటే చాలా కష్టం. చైనాలో మురికి కారణంగా ప్రజలు చాలా కాలం నుండి మాస్కులు ధరిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాలలో ప్రజలు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ చిన్న నగరాల్లో ఉన్న ప్రజలకి పరిశుభ్రతపై ఎటువంటి అవగాహన లేదు. మీరు చైనాలో ఉన్న చిన్న చిన్న నగరాలకు వెళ్ళాలి. అక్కడ ఫ్యాక్టరీలు మురికి వీధులను తయారు చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలోని 5 అత్యంత మురికి ప్రదేశాలు. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోలో మీకు ఏ దేశం గురించి విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.